టైం 12 అయి ఉంటుంది. నాన్న గ్యారంటీగా పడుకుని ఉండాలి. అమ్మా అమ్మా ఏంట్రా ఈరోజు కూడా లేటేనా? అమ్మా వచ్చి తలుపు తీయమ్మా, త్వరగా రామ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, ఓ అమ్మా వందనాల. నాన్న గుడ్ మార్నింగ్ నాన్న. టైం ఎంత అయిందిరా? 12 దాటింది నాన్న. ఎక్కడికి వచ్చావు? అదేం ప్రశ్న నాన్న, మన ఇంటికే వచ్చాను. నీకు బాగుపడే లక్షణాలు ఏమీ లేవురా. నీ కొడుకుని కదా నాన్న. ఏరా రోజు అడ్డమైన తిట్లు తిరుగుతున్నా నీకు సిగ్గు శరము చీవు నెత్తురు ఏమీ లేవా? ఏం చేయను, కన్నవాళ్ళు నన్ను అలా పెంచలేదే. ఎవరితో గొడవ పడ్డావురా? చొక్కా చింపుకొచ్చావు, ఈసారి షర్ట్ కొను ప్యాంటు కొను అని అడుగు చెప్తాను. నాన్న ఇంక అడగనులే నాన్న. మీ షర్టు 42, నా షర్టు 42. ఈ మీదట మీ షర్ట్లే వేసుకుంటాలే. మీ అన్నయ్య ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? యా తిరుక్కున్నాడు బండోడు. ఒరేయ్ నేను చెప్పేది వినకూడదని ఒట్టేసుకున్నావా? వినే కదా నాన్న సమాధానం చెప్తున్నాను. నువ్వు మారవరా. నీతో వాగి వాగి నాకు బీపీ పెరుగుతోంది. పెరగదులే నాన్న. ఏ ఇక్కడి నుంచి బుద్ధిగా ఉండాలనుకుంటున్నావా? లేదు లేదు, ఇంకో ఏర్పాటు చేశాను. నీకు బాగుపడే లక్షణం ఒక్కటే లేదు. రోజు అడ్డమైన తిట్లు తిడుతున్నా నీకు సిగ్గు శరము చీవు నెత్తురు ఏమీ లేవంటరా. నీది ఒక జన్మనంటరా. నిన్న మీరు తిట్టినప్పుడే ఇది రికార్డ్ చేశాను. ఇక మీదట నన్ను తిట్టాలనిపిస్తే ఇది ఆన్ చేయండి, నేను వింటాను, మీకు బీపీ పెరగదు. నువ్వు మాట్లాడకుండా భోంచేసి పడుకో. వీడెప్పుడు బాగుపడతాడో. అబ్బా ఇవాళ కూడా కాకరకాయ పులుసేనమ్మా. నోరు మూసుకుని కూర్చుని తినరా. ఏ కూర్చొని తింటే కాకరకాయ పులుసు కోడి కూర అవుతుందా? తింగర్ మాటలు కట్టిపెట్టి శుభ్రంగా తిను. అది అలా రోజు వాడు రాగానే బుజ్జగించు వడ్డించు, వెధవ బాగుపడతాడు. అమ్మా రేపు నుంచి నేను లేటుగా వస్తే నాకు నువ్వు భోజనం పెట్టద్దు. కరెక్ట్. ఓ పూటైనా పస్తుండ్రా, అప్పుడైనా బుద్ధి వస్తుందేమో చూద్దాం. పస్తులుంటానని చెప్పట్లా, నేనే వడ్డించుకు తింటానని చెప్తున్నా. ఏంట్రా నాన్నగారికి అలా ఎదురు చెప్తున్నావు? మన్నానే కదమ్మా. మాటలు బాగా నేర్చావు. ఏదో మీ అభిమానం. పోరా.